లో పతంగు ఇక చాంతరా నల్ల చాంతరా పతంగులు అన్నీ రెడీ అయినాయి. ఇక గుడ్లడానికి కన్నాలు ఇస్తున్నాము. ఇక మామూలుగా ఉండవు ఇక పతంగులు ఇక ఎగురుతున్నాయి. ఇప్పుడు చూడు రాగు మా వాళ్ళంతా రెడీ అయిపోయి ఎగిరేస్తారు కూడా మస్తు ఎగురుతున్నాయి. ఇక గాల్లో ఫుల్ పతంగులు ఏమన్నా పతంగులు ఇక అన్నీ ఎగురుతున్నాయి. మనోళ్ళు కూడా అంతా రెడీ అయిపోయారు, ఎగిరేస్తున్నారు. ఇక చూడు ఇంకో పతంగ్ ఇక్కడి నుంచి ఎగురుతుంది, మన ఎల్లో పతంగ్ పసుపు పతంగు. ఇక చూడు గాల్లో పోయినాక ఒక్కొక్కనికి పీంచులేసి గుంజుడే కింది నుంచి కీంచు పై నుంచి డీలు మొత్తం చూడొచ్చు. ఇక మనం చూసినట్టయితే పతంగుల పండుగ అందరికీ తెలుసు కదా. ఇక మనం ఇంకో చాంతరా మన పింక్ కలర్ది ఎగురుతుంది. ఇక మన సంక్రాంతి అంటే హైదరాబాద్లో ఎట్లుంటుంది, మొత్తం పతంగుల పండుగ ఉంటుంది. అందరు పతంగులు ఎగిరేస్తుంటారు. ఎప్పుడు బిల్డింగ్ల మీదకి రానోళ్ళు కూడా ఇక అందరు బిల్డింగ్ల మీదకి వచ్చి ఫుల్ పతంగులు ఎగిరేస్తారు. చూసినట్టయితే ఇక మన హైదరాబాద్ తూపులు పైల్వాన్లు అందరు ఎగిరేస్తారు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు ఎగిరేస్తూనే ఉంటారు. మనం చూసినట్టయితే మంచిగా గాలి ఎగురుతున్నాయి పతంగులు. ఇక ఒక్కోసారి గాలి అటు ఇటు తిరిగినప్పుడు కొన్ని పతంగులు దింపేసుకోవడం కూడా జరుగుతున్నాయి. ఇక దిగిపోతున్నాయి కూడా. ఇప్పుడు మళ్ళీ చూసినట్టయితే ఇక అందరు ఎక్కిర్రు, మళ్ళీ ఇక అన్నీ ఎగురుతున్నాయి. చూసినట్టయితే మనం ఆకాశంలో మంచి పతంగులు ఉన్నాయి, మస్తు పతంగులు ఉన్నాయి. రంగులకు రంగు నా పతంగు అన్నట్టు ఎవరు పతంగ మీద వాళ్ళకే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే నేను 10 పతంగులు కట్ చేసినారా భయ్ అంటే ఇంకోడు 20 పతంగులు కట్ చేసిన అంటారు. అట్లుంటుంది కథ. ఇక్కడ ఏమనుకుంటున్నావు మళ్ళీ ఇక మాంజాలు చూసినావు ఆ చిరాకులు గిరాకులు మాంజాలు చూడుతున్నారు, ఎగిరేస్తున్నారు, ఒక్కొక్కని పతంగ కట్ చేస్తున్నారు. రాగు హైలైట్ ఏమన్నా ఎగురుతున్నాయి పతంగులు. ఇక మనం చూసినట్టయితే పతంగులు ఇంకోటి నల్ల చాంతార తీసుకొని జీబియా అమ్మ బ్రింజాల్ కలర్ జీబియా పతంగ్ పెద్ద పెద్ద 2 పౌండ్ 3 పౌండ్ మొత్తం పతంగులు వచ్చేసినాయి మనకైతే. ఇక పతంగులకైతే ఇక మనకు కొరవలేదు కానీ మస్తు పతంగులు ఉన్నాయి. ఇక ఎగిరేసుడే ఇక ఒక్కొక్కనికి వేసుడు గుంజుడు అంతే. ఇక ఒక్కొక్కని పతంగ్ కాట్ అంతే ఎర్రుడే. చూస్తాగో మన పతంగులు చూసినావు ఎన్నో పిలాంచినాం. ఒక్కొక్కటి ఫుల్లో మన గ్యాంగ్ ఇంకో బిల్డింగ్ మీద అట్లా మొత్తం బిల్డింగ్ల మీద నించుర్రు. ఇక మొత్తం అందరు ఎగిరేస్తూనే ఉర్రు, ఒక్కొక్కరికి కింది నుంచి కీంచులే. ఇక చూడొచ్చు పక్కన బిల్డింగ్ వాళ్ళు, ఆ బిల్డింగ్ వాళ్ళు, ఈ బిల్డింగ్ వాళ్ళు అన్నట్టు ఏ బిల్డింగ్ మీద చూసిన అందరు పతంగులు ఎగిరేస్తారు. ఇక ఫుల్ మనకి ఇక స్కై మొత్తం కాకులు లెక్క నిండిపోయినాయి కదా పతంగులన్నీ. ఈడ చూసిన మన మకర సంక్రాంతి సూర్యుడు కూడా చూసినావా అబ్బబ్బబ్బా ఏమన్నా ఉండా. మంచిగా సూర్యుడు కూడా మంచి కళ్ళతోటి మనకు ఒక మంచి కలర్ని ఇచ్చుకుంటూ ఎల్లో వైట్లో మంచి కాంతిని ఇస్తుండు. అందుకే మకర సంక్రాంతి కూడా అంటారు. ఇక మనం చూస్తే పతంగులు అయితే ఎగురుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. మస్తు పతంగులు పోయినాయి. అమ్మ మా పూరగాళ్ళ మళ్ళీ ఇక కన్నాలు వేస్తారు. ఇక మళ్ళీ ఎగిరేసుడే. ఇక కన్నాలు వేసి ఇక మళ్ళీ పోతూనే ఉన్నాయి, ఎగిరేస్తూనే ఉన్నాం. ఏం చేయాలి ఇక మంచి మాంజాలంటే ఇక మనం ధూళిపేటు, మన గుల్జార్ హౌజు, చార్మినారు వీడికి తీసుకొస్తాం మనం. మాంజాలు బేగం బజార్లో కూడా ఉంటాయి, కానీ ఎక్కువ అయితే ధూళిపేట గుల్జార్ హౌజ్లో అయితే జబర్దస్త్ మాంజాలు ఉంటాయి. ఇక చూసినట్టయితే మన గుల్నాక బిల్నాక ఆడ కూడా మంచి మాంజాలు ఉంటాయి. అందరు చూసినట్టయితే ఫుల్ ఎగిరేస్తారు. గాల్లో అయితే ఫుల్ పతంగులు ఉన్నాయి. హైదరాబాదీలు మొత్తం ఎట్లుంటుందంటే పతంగుల పండుగ వచ్చిందంటే ఇక్కడ అందరు కలిసిపోతారు. అందరు ఎగిరేస్తారు. ఇక్కడ నాట్ ఓన్లీ ఒక్కరి పండుగ అని కాదు, అందరూ చేసుకునే పండుగనే పతంగుల
పండుగ ఇక ఈ పండుగకైతే మొత్తం కిరాకు ఉంటుంది. ఆంధ్ర సైడ్ ఏమో వాళ్ళు ఏమంటారు భీమవరం అక్కడ సైడ్ అంతా పందాలు కోడి పందాలు అని చెప్పేసి అటు పోతారు అందరూ. ఇక ఈడనైతే హైదరాబాద్ ఏంది ఇక ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం పతంగుల పండుగ. మన దేవుడు రెడీ అయిపోయిండు మంచి పతంగి తోటి. ఇక ఇప్పుడు ఎన్ని పతంగులు వస్తాడో చూడాలి. మాంజ అయితే కిరాకు తెచ్చిన అంటుండు. ఇక మన మాంజ గురించి చెప్పుకుంటున్నాం కదా మనం ఇప్పుడు దాకా. మాంజ వచ్చేసి అయితే ధూళిపేట నుండి తీసుకొచ్చిండంట దేవుడు. మొత్తం 2 చిరాకులు కొనుక్కొచ్చిండంట. ఇక ఒక్కొక్కరికి వేసి గుండులో మొత్తం కీంచమంది అన్నాడు. ఇక మనది పతంగులు అయితే గాల్లో ఎగురుతూనే ఉన్నాయి, పోయేటివి పోతూనే ఉన్నాయి, వచ్చేటివి వస్తూనే ఉన్నాయి. ఇక మనం ఏమంటారు కాటాయి వచ్చినాయి కూడా కొన్ని మనం అట్లనే పట్టుకొని ఎగిరేస్తారు మన వాళ్ళు. చూసినట్టయితే ఇగో మన పతంగ ఇప్పుడు దేవి ఎగిరేస్తుండి. ఈ పతంగతో ఎన్ని పతంగులు కోస్తాడో చూడాలి, ఎన్ని పతంగులను కాట్ చేస్తాడో చూడాలి. ఇక మనకైతే పతంగులు ఫుల్ కనిపిస్తున్నాయి, అన్ని చిన్న చిన్న కాకులు లెక్క. వేసిండు గుంజుతూనే ఉండు. ఇప్పుడు 4-5 పతంగులు కోసిండి. అది మొత్తం కీంచలోనే ఉండు, ఎగ్దం కీంచి. ఇక అగో పోయింది మొత్తం. అర్రే రప్ప కీంచి కొట్టిండు, పోతూనే ఉంది. అయిపోయా. ఈసారి ఏమైంది తెలుసా, మన పతంగే పోయింది. అరే మనదేనా? లే ఉంది. చూసినావా ఎన్ని పతంగులు కాట్ చేసిండు అంటే మస్తు కాట్ చేసిండు. అరే పక్కన నుంచి దారం పోతూనే ఉంది. ఎవడోడో ఎక్కడెక్కడి నుంచో ఎగిరేసినాయి, అన్నీ నుంచే పోతున్నాయి. చూసినావుగా మనకు కాకులెక్క కనిపిస్తున్నాయి పతంగులు. మొత్తం చిన్నగా ఉన్నాయి పతంగులు అయితే. ఇక మనం పోతాయి కాట అయితే. ఇంకా కొత్త పతంగులు పతంగులు గాల్లో చూసిన చాంతరా గజ పతంగులు ఆ పతంగులు ఆడ కనిపిస్తున్న పతంగులు ఒక్కటి కూడా ఉండవు. మొత్తం మన్ను గాల్లోనే ఎగిరిపోవాలి ఒక్కొక్కటి. మన పతంగి సంక్రాంతి అంటే మొదలు ఇళ్ళ పతంగి పతంగి అక్కడ ఎంగిండే జర ప్లాస్టర్ పతంగి గాలి ఫుల్ వస్తుంది కానీ గుర్తుగా ఇంకో పెద్ద గాలికి మనం మొత్తం పైన ఉన్నాం కాబట్టి ఇది ఎగురుతుంది. అట్లా ఇట్లా ఇప్పుడు మనలో అయితే లేపి పతంగి వేసి ఇట్లా సతాస్తుంది. అరే అమ్మ ఇల్లు పతంగ అనుకుంటే గిట్ల అయిపోయింది. చేలో చూస్తే ఇక మనకు పతంగులు అయితే మస్తున్నాయి గాల్లో జబర్దస్త్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇన్ని పతంగులు ఉన్నాయి చూడు ఆకాశంలో. ఆకాశం మొత్తం నిండిపోయినాయి. అమ్మాగో ఈ పతంగి ఇనిగిపోయింది. ఎన్ని ప్లాస్టర్లు అంటించినా ఇనిగిపోయింది. అట్లా అయిపోయింది. ఇక మన జీబీ ఆ దూపం పతంగ అయితే ఎగురుతుంది ఇప్పుడు. ఇక ఈ పతంగితో ఎన్ని పతంగులు వస్తాడో చూడాలి. మొత్తం గాలిలో ఒక్క పతంగ కూడా ముంగడు ఉండనియకుండా అన్నీ కాట్ చేస్తా అంటుండు. ఇక చూడొచ్చు. ఇక మనకు మెట్రో కూడా పోతుంది. అలా మెట్రో నుంచి కూడా చూస్తారు మనల్ని, పతంగులని చూస్తారు. పతంగుల పండుగ అంటే అట్లా ఉంటుంది మళ్ళీ హైదరాబాద్లో. ఏమనుకుంటారు? ఇక చూసినట్టయితే ఇక మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేయరు ఫ్రెండ్స్. మనమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం సంక్రాంతి. మామూలు ఉండదు. ఇక పతంగులు మాంజలు సంకల్ చిరాకు ఇవంతా దారం చుట్టి ఎగిరేసి ఒక్కొక్కరికి వేసి కొడితే అమ్మ ఒక్కొక్క పతంగ్ సర్రని ఎగిరిపోవాలి. మస్తు ఎగిరేస్తారని అనుకుంటున్నా. ఏం చేద్దాం ఇక మనం అయితే ఖతర్నాక్ ఎగిరేసినాం. ఇక మీరు కూడా ఎగిరేయరి. మస్తు పతంగులు కోసినాం మేమైతే. ఇక మీరు కూడా మస్తు పతంగులు కాట్ చేయరి. చూస్తారు కదా సంక్రాంతి అంటే ఇట్లా ఉంటుంది మొత్తం. ఇక సంకల్తో నిండిపోవాలి. ఇక జర ఇంకోటి మళ్ళీ చేతులకు దారాలు కోసుకోబోతుంటాయి మాంజాలు ఇట్లా. జర చేతులకు మన టేప్ కానీ లేకపోతే ప్లాస్టర్ కానీ లేకపోతే ఏమంటారు అవి సేఫ్టీకి గ్లౌజెస్ కానీ అట్లాంటివి వేసుకోర్రి, లేకపోతే చాలా డేంజర్. ఇంకోటి తంగూస్ మాంజాలు అట్లాంటివి వాడకూర్రి. మామూలు మాంజాలు మంచివి వాడుర్రి. మంచిగా ఎంజాయ్ చేయరి. అందరూ ఫుల్ ఎగిరేయరి. మేమైతే ఫుల్ ఎగిరేసినాం. మీరైతే ఫుల్ ఎగిరేస్తారు అనుకుంటున్నాం. ఇక ఫుల్ ఎంజాయ్ చేయరి అందరూ. సరేనా? అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరు ఫుల్ ఎంజాయ్ చేయరి. హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ అన్నీ కలిపి మీ అందరికీ ఫుల్ పండుగ వేసుకోవాలని అనుకుంటారు. ఈ హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో అందరూ మన తెలంగాణ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన బెల్ ఉంటుంది, బెల్ని అందరు క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.